దేవుడు అంటే ఎవరో తెలుసుకున్నాడు. ఆమేన్. మనుషులంటే ఎవరు, దేవుడు అంటే ఎవరో తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున నువ్వు మనుషులకు భయపడుతున్నావు, నువ్వు దేవునికి భయపడట్లే. ఎవరికి భయపడట్లే? దేవునికి. ఆయన అన్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్త కార్యములను చేస్తా. నీ చెయ్యి కనుక నాకు ఇస్తే దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి నేను తీసుకెళ్తా. నువ్వు మనుషులకు చేయిస్తున్నావు కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటున్నావో తెలుసా? ఎక్కడ ఉన్నావో అక్కడనే. పేతురు అంటున్నాడు దేవుడు, పేతురు నీ వల విడిచిపెట్టి నాతో వస్తావా? ఆమేన్. నీ వల విడిచిపెట్టి నాతో వస్తావా? వెంటనే పేతురు వల విడిచిపెట్టిండో దేవునితో నడవడము ప్రారంభించి. ఆయన పేతురుతో అన్న మాట ఏంటంటే, పేతురు చేపలు పట్టి నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తా. ఆమేన్. మనుషులు పట్టే జాలరుగా చేస్తా. హల్లెలూయా. మరలా అన్నాడు పేతురు, అన్నాడు, అయ్యా మేము నీతో ఇంతకాలం ఉన్నాము, నువ్వు మాకేం పదవి ఇస్తావు? మాకేమున్నాయంటే, ఇదిగో మీరే తీర్పు తీర్చేవారు. ఆమేన్. ఎవరు? పరలోకములో ఒక దినం రాబోతుంది, ప్రభు రాకడ రాబోతుంది, మన అందరికి తీర్పు జరగబోతుంది. తీర్పు తీర్చుటకు మీరే, హల్లెలూయా, ఎవరు? తీర్పు తీర్చే తీర్పులుగా మిమ్మల్ని నిలబెట్టబోతున్నా. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎక్కడ ఉన్నావో అక్కడనే ఉంచాడు. ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు నిజంగా మనస్ఫూర్తిగా విశ్వసిస్తే ఆ స్థితిగతులను దేవుడు నీలో మార్చేస్తాడు. ఎప్పుడు ఏడ్పైనా, ఎప్పుడు కన్నీరైనా మా బతుకులు మారవంటే దేవుని స్వరం వినబడగట్టే ఉంటున్నాం. దేవుని స్వరము ఎన్నోసార్లు దైవజనం ద్వారా దేవుడు మాట్లాడుతూనే, గద్దిస్తూనే, హెచ్చరిస్తూనే, బుద్ధి చెప్పుతూనే ఉన్నా సరే మనం ఏం చేస్తున్నాం? నీ ఆలోచనతో నడుస్తున్నావు. ఇది దేవుడు దైవజనం ద్వారా బయలుపరిచిండు అని ఏ రోజు కూడా మనము గ్రహించక ఇష్టానుసారంగా గ్రహిస్తున్నావు. బయటికి తర్వాత నీ సొంత ఆలోచన, నీ సొంత బలము, మనుషుల ఆలోచనతోటి, మనుషుల బలముతోటి, మనుషుల ప్రోత్సాహంతో నీ పనులు చేస్తున్నావు, కానీ దేవుని ప్రోత్సాహం ఉందా అని చూడట్లే. ఒకవేళ నీ పనికెళ్తే నష్టపోతానేమో చూడట్లే. మనుషులు ప్రోత్సహిస్తున్నారు, మనుషుల పరంగా వెళ్తున్నాం. మనుషుల పరంగా ఇది దేవుని చిత్తమేనా? ఇది నిజంగా దేవుని కార్యం ఉందా? ఇది చేయడం కరెక్టేనా అని మాత్రం ప్రభువును అడగట్ల. వేగము, ఎట్లా వేగము? నీ వేగము కంటే వాక్యము అతి వేగమైనది. ఆమేన్. నువ్వు వాక్యము నమ్ముకున్నావా, దేవుని నమ్ముకున్నావంటే దేవుడు నీకంటే ముందు ఆయన వెళ్ళి కార్యము చేస్తాడు. హల్లెలూయా. ఎవరిని నమ్ముకున్నప్పుడు? దేవుని మీద ఆధారపడ్డావా, నీకంటే ముందు వెళ్ళి దేవుడు కార్యము చేస్తాడు. హల్లెలూయా. నువ్వు మనుషులకు భయపడద్దు. ఎవరికి భయపడద్దు? స్వరం వినబడుతుంది, అపవాది స్వరము వినబడుతుంది. నీలో ఏ తెగింపు ఉండాలంటే, నాకు నా దేవుడు ఉన్నాడు, నాకేమి కొదువా ఉండదు. హల్లెలూయా. నాకు నా దేవుడు ఉన్నాడు, నాకు ఏమి కొదువా ఉండదు. నేను ఎవరికి భయపడనక్కరా లేదు. నా ముందర ఉన్నవాడు ఎవరు? బలాశూరుడు. ఎవరు? బలాశూరుడు. ఆయన బలవంతుడు. నీ మీద దెబ్బ పడుతుందంటే ఆయన మీద పడాలి. నిన్ను ఎవరైనా ముట్టాలంటే ప్రభు అంటున్నాడు, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టే. ఇన్ని రోజులు నిన్ను ముట్టి ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నావో, దేవుని ఎదురుకు వచ్చావో, నిన్ను ముట్టాలంటేనే లాడిపోతున్నారు. ప్రభుని పక్షమును యుద్ధం చేస్తుంటే ప్రభుకు భయపడక మనుషులకు భయపడుతున్నావు. హల్లెలూయా. ఎవరికి భయపడుతున్నావు? పిరికితనం గల ఆత్మను ఇయ్యలే. నువ్వు లోకంలో జీవిస్తే పిరికితనం గల
నువ్వు దేవుని దగ్గరకు వచ్చినావంటే నువ్వు యూదా గోత్రపు సింహపు పిల్లవు. ఆయన సింహము, నువ్వు సింహపు పిల్లవైతే నువ్వు సింహానివి. ఎందుకు మరి ధైర్యం లేదు నీలో? ఎందుకు లేదు? ఎందుకు లేదు నేను ధైర్యము? ఎందుకు మనుషుల మాట నమ్ముతున్నావు? ఎందుకు దేవుని చోటేయట్లేవు? ఎందుకు దేవుని చోటేయలేకపోతున్నావు? ఈ రోజున కొంతమంది మనుషులు ఒకవేళ నీకు తెలియని ఆలోచన కలగజేసిందేమో. నువ్వు అనుకుంటవచ్చు ఇది దేవుని ఆలోచన అని. ఆమె ఏమనుకుంటావు? దేవుని ఆలోచన ఒకరికి విరోధంగా మాట్లాడదు. ఆమె దేవుని ఆలోచన ఒకరికి విరోధంగా మాట్లాడదు. దేవుని ఆలోచన అందరికీ సమన్వయంగా చేస్తుంది, అందరికీ న్యాయము చేస్తుంది. నీ మాట ఇతరునికి దుఃఖకరంగా ఉండదు, ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ మాట ఇతరులకు అవమానకరంగా ఉండదు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనుషుడు నిన్ను రేపిండు అనుకుంటున్నావు, దేవుని చిత్తం అని జాగ్రత్త, మోసపోతావు. ఇది దేవుని చిత్తమా? దేవుని చిత్తం అంటే ప్రభు చిత్తానికి అప్పచెప్పాలి. దేవుని చిత్తం అంటే నువ్వు శ్రమ పడుటకు ఎస్తే అంటున్నాడు. ఎస్తే నువ్వు సుఖపడుటకు రాలే, శ్రమ పడుటకు వచ్చినావు. హల్లెలూయా. క్రీస్తు నమ్ముకున్న మనము సుఖపడుటకు కాదు, క్రీస్తు కొరకు శ్రమ పడుటకు వచ్చినాం. హల్లెలూయా. క్రీస్తు నమ్ముకుంటే నాకు రాజ్య భవనం వస్తుంది, నేను లెక్చర్ లైఫ్ అన్న కాదు. క్రీస్తు కొరకు శ్రమ పడటం నేర్చుకోవాలి. మోషే రాజు కుటుంబంలో ఉన్నాడు. రాజు యొక్క కుమార్తె యొక్క కొడుకును చెప్పుకోవడానికి బాగలే, అంత మంచి స్థానంలో ఉన్నవాడు ఐగుప్తు ధనమును పెంటతో ఎంచుకొని క్రీస్తు కొరకు ఇంత గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. హల్లెలూయా. నువ్వేం ఎంచుకుంటున్నావు తెలుసా? క్రీస్తు కొరకు శ్రమ పడడం ఇష్టంలే, సుఖపడాలి. కావాలి, సుఖము కలగాలి. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చినావంటే దేవునికి ఏదైనా సహాయము చేయాలి. హల్లెలూయా. ఈ రోజున నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే, దేవుని మందిరం గడుపుతున్నావంటే, ఆరోగ్యంగా ఉన్నావంటే అది దేవుని కృప. దేవుని నిన్ను ఉపవాసం ఉంచుట ఆయన చిత్తము కాదు. ఆయన చిత్తమా? దేవుని దగ్గరకు వచ్చిన బిడ్డలు ఆయన మాట్లాడుతుంటే, బోధ చేస్తుంటే విన్నారు. గడిచిపోయిందయ్యా, 3 రోజులు గడిచిపోయింది. మూర్ఛిల్లిపోతారేమో ఆహారం పెట్టి పంపించిన దేవుడు కదా. దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు మూర్ఛిల్లిపోతావో, పడిపోతావో, నాశనమైపోతావో, కనబైపోతావో, నీ బ్రతుకు ఎట్లా, నీకు ఆర్థిక సాయం ఎట్లా ఆయన తెలవదా? నీకేం కావాలో తెలవదా? తెగించడం నేర్చుకోవాలి. క్రైస్తవుడు నేర్చుకోవాలా? తెగించడం. ఎవరి కోసం? ప్రభు కోసము తెగించడం. ప్రభు నీకు తెలవనప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ప్రభు కొరకు తెలిసినాక తెగించడం నేర్చుకోవాలి. నువ్వు తెగించి బయటకు వస్తే పేతురులో ఏ కార్యాలు జరిగినాయో నీలో అదే కార్యాలు జరుగుతాయి. ఏ గంపలైతే ఎత్తబడినాయో ఆ గంపలు నీ ఇంట్లోనే ఉంటాయి. ఆ గంపలు నీ ఇంట్లోనే నువ్వు తింటా ఉంటావు, కానీ గంప ఖాళీ కాదు. గంప మామూలు తినో, ఇప్పుడు కొద్దిగా తింటున్నావేమో, కానీ అప్పుడు కడుపు నిండా సమృద్ధిగా తిని సంతోషంగా నీ గంప ఖాళీ కాదు. దేవుని సన్నిధికి వచ్చిన ఏ బిడ్డ గంప ఖాళీ కాదు. గంప ఖాళీపోతుందని భయపడి మనుషుల మాటలు వింటూ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. హల్లెలూయా. నీ గంప ఖాళీ కావాలన్నా ఆయన చేతుల్లోనే ఉంది. గంప పొంగి పొందాలన్నా ఆయన చేతిలోనే. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన చేతుల్లో ఉన్నప్పుడు. హల్లెలూయా. నీ గంప ఎప్పుడు నిండాలి?
నువ్వు ఆయన చేతిలో ఉన్నప్పుడు నీ గిన్నె నిండి పొంగిపోతుంది. నువ్వు ఆయన చేతిలో ఉన్నప్పుడు నీ కంపలు ఎత్తిన రొట్టె ముక్కలు ఏమాత్రము తగ్గి, నువ్వు ఆయన చేతిలో పడడం నేర్చుకో. నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? మనుషుల చేతుల్లో ఉన్నావు. ఎవరి చేతిలో? మనుషుల చేతుల నుండి మనుషులు ఎట్లా నడిపిస్తే ఎవరికి భయపడుతున్నావు? దేవునికి భయపడలే, మనుషులకు భయపడుతున్నావు. ఎవరిని చెప్తే మీకు తెలవదు. ఇది మీకు మాకు తెలియకపోయినా దేవునికి అన్నీ తెలుసు. తన బిడ్డ ఒక్కరి త్రోవలు వెళ్ళడం దేవునికి ఇష్టము. నీ వలన దేవుడు బలమైన కార్యములు చేయాలని ఆశపడుతుంటే నువ్వు ఆయన పట్టుకోకుండా మనుషులను పట్టుకోవడము ప్రారంభించు. హల్లెలూయా. ఎవరిని పట్టుకోవడం? నీ పట్ల దేవుడు మంచి ఉద్దేశము, మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన వాక్యము ఎలా ఉందంట? రెండంచుల వాడిగల ఎటువంటి దేవుడి వాక్యము సజీవమై బలము గలదే, రెండంచులు గల ఇటువంటి ఖడ్గము కట్టెల వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూర్ఖును విభజించినంత మట్టుకు దూరచు హృదయముఖ తలంపులను ఆలోచన శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదో. హల్లెలూయా. ఆయన కనబడట్లేదా? ఆయన కనబడట్లేవా? నీ కార్యాలు ఆయన కనబడట్లే? నీకు ఏం చేయాలని తెలవదా? నీకు ఎప్పుడు చేయాలని తెలవదా? పేతురును దేవుడు అన్నాడు, మనుషులు పట్టే జాలరుగా చేస్తా. ఎప్పుడు చేసింది పేతురు? తీసుకోపోగానే చేసిందా దేవుడు? ఎప్పుడు? పరలోకానికి ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ మీదకి వచ్చి ప్రసంగం చేస్తే 5,000 మంది ఒకటేసారి ముంచి లేపిడు. 3,000 మంది ఒకటేసారి ముంచి లేపి. అది ప్రసంగము. దేవుడు పిలిస్తే పిలిచిన రోజే కాదు, నీ నమ్మకాన్ని బట్టి ప్రభు సహాయము. పేతురు మోసం చేసిండు. 3 సార్లు నన్ను ఎరగనే ఆయన సరే పేతురు, నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నా. నువ్వు కూడా ఎన్నోసార్లు దేవుడు మోసం చేస్తున్నావేమో, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నిన్ను మనుషులను పట్టే జాలరుగా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనుషులు పట్టే జాలరుగా దేవుడు ప్రతి బిడ్డను చేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు భయపడకు. దేవుని మాటకు లోపటు ఈ రోజు నుంచి నువ్వు మనుషులు పట్టే జాలరివిగా. ఎవరిని పట్టే జాలరివి? మనుషులను పట్టే జాలరి. ఈ రోజు మనుషులను చూసి భయపడుతున్నావు, అదే మనుషులను నువ్వు వాక్యమైన వల వేయబోతున్నావు. హల్లెలూయా. ఏ మనుషులను చూసి భయపడ్డావో అదే మనుషుల మధ్యలో వాక్యమైన వల వేయబోతున్నావు. ఆ వలలో అనేక చేపలు పడబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. పేతురుకు వాగ్దానం చేసింది దేవుడు, పేతురు ఆ వల విడిచిపెట్టి వస్తావా, నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తున్నా. హల్లెలూయా. ఈ రోజున నీ వల నువ్వు విడిచిపెడితే దేవుడు నీకు ఒక వల ఇస్తున్నాడు. దేవుడు నీకు ఒక వల ఇస్తున్నాడు. ఆ వల ప్రార్థన అనే వలలో, ఆ వల నీకుంటే, ఆ వల నీకుంటే ఏ మనుషుడు మారడో, ఏ మనుషుడైతే సవాల్ చేసినో ఆ మనుషుడే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వలలో పడబోతున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రార్థన అనే వల నీ దగ్గర ఉంది. దాన్ని గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకొని వెయ్యి, ఖచ్చితంగా జవాబు దొరుకుతుంది. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు అలంకరణ లేకుండా వస్తే దేవునికి ఇష్టము, అనేకులను ప్రత్యేకంగా చూస్తారు మంచిగా, అది కాదు. నీ అలంకరణ కంటే నీ హృదయం అలంకరణ కరెక్ట్గా ఉండాలి. ఏది ఉండాలి? పైకి అలంకరణ లేకపోతే సరిపోదు, లోపల అలంకరణ కరెక్ట్గా ఉండాలి. నేను ఎందుకు కార్యం జరగట్లేదు? పైకి భక్తిగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించగా ఉన్నాం.
పైకి ఎట్లా ఉన్నాం? పై భక్తులకి జవాబులు రావు, పైన సంఘాలు ఉంటాయి, అభివృద్ధి కావు. పై భక్తి దేవునికి పని చేయదు. ఆమేన్. ఏదన్నా వాక్యం కనబడుతుంది. 2 తిమోతి వాక్యము ప్రతి ఒక్కరు మందిరంలో చదవాలి, ఇంటి దగ్గర చదవాలి. ఈ వాక్యం చదువుతున్నారో లేదో తెలిసిపోతుంది. 2 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం. పైకి